ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి అండి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. అంటే చిలుక జోషం 12 రాసుల మీద వినండి. ఆగస్టు నెల 24 నుంచి 30 వరకు, ఆగస్టు నెల 12 రాసుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది చెప్తా వినండి. ఈ చిలకమ్మ మీనం రాశి వాళ్ళ జ్యోతిషం, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి. చిలుక మీనం రాశి వాళ్ళ జ్యోతిష్, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి. మీనం రాశి వాళ్ళకి బాసరా సరస్వతి దగ్గర పోయి అక్షరాభ్యాసం చేసుకుని వస్తే చదువు లైఫ్ బాగుంటుంది. ఈ రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రం మీనం రాశి వాళ్ళ దగ్గర ఎప్పుడు చూస్తే కొంచెం తొందర ఎక్కువ. ఏదన్నా పని చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. వెనక ముందల మంచిగా ఆలోచించి తొందరగా మేము తీసుకుంటే బురదల పడ్డ తర్వాత ఏదో మాట మాట్లాడతారు. తెలిసేందుకుల బురదల పడ్డవని అనవసరమైన మాటలు మాట్లాడతారని జాగ్రత్త మీద ఆలోచించి, ఒకసారి కాకుండా 4 విధాలు ఆలోచించి, 4 రకాలు ఆలోచించి అప్పుడు మీరు కాలేస్తారు. ధన్మని కాలేయలు, బురదల కాలేయరు, మంచిది కాదు. మీరు బాగా ఆలోచిస్తారు దానికి. ఈ రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రము ఎక్కువ స్నేహము, దోస్తి పనికిరాదు, మధ్యవర్తి పోవద్దు, మంచిది కాదు. రియల్ ఎస్టేట్ దందా చేసినా అది ఇంతవరకు కొన్ని రోజులు మంచిగా కలిసి వస్తుంది, తర్వాత దెబ్బకి కింద పడ్డారు, మళ్ళీ పైకి వచ్చిండ్రు. ఇప్పుడైతే మంచి జాగ్రత్తగా నడవండి, తొందరపడకండి. ఈ రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రం ఇంతవరకు కష్టాలు, నష్టాలు, చిక్కులు, చికాకులు బాగానే వచ్చినాయి. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఎవరికి భయపడలేదు. అంతా దేవుడమని భగవంతుని మీద భారం పెట్టి నడిచిండ్రు మీరు, మంచిగుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం అన్నతముల అనుబంధం, భార్య భర్తల ప్రేమ, ఇది చాలా మంచిది. ఒక ఇంటికి అమ్మాయికి ఇచ్చేసి ఇవ్వాలన్నా, ఒక ఇంటికి పోయి అమ్మాయి చేసుకో రావాలనుకున్నా, ఇంటి లోపల కళ్యాణం ఏదన్నా చేయాలనుకున్న వాళ్ళు గుడిక ఈసారి మంచిగా కళ్యాణం జరుగుతుంది. ఇంటి లోపల ఏదైతే పెళ్లి పెట్టి చేయాలనుకుంటున్నారో తప్పనిసరి ఈసారి పక్క జరుగుతుంది. అది కాక ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలనుకుంటున్నారు కదా, అది కూడా తప్పనిసరి జరుగుతుంది. వ్యవసాయం చాలా మంచిగా వ్యవసాయం చేయాలి, పొలం కొనాలి, పొలం కొనాలన్నట్టు మీ కోరిక చాలా ఉంది కదా, పొలం ఈసారి తప్పనిసరి కొంటారు. ఎంత పొలం ఉందో దాని పక్కకి మళ్ళీ ఇంత కొంచెం ఇంకా ఎక్కువని కొంటారు. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే నడుస్తారు, ఏడపని కానీ గెలుస్తారు. దారిద్ర్యం మస్తు సతా ఇచ్చింది, పోయింది, ఇప్పుడు బాగుంది. చేయి పెట్టింది కలిసి వస్తుంది. తల వంచేది లేదు, చేయి జాపేది లేదు. రాజా బతికేది ఉంది. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే ఒకటి కొంచెం తొందర ఎక్కువ, అలా చేయకండి. బాసరా సరస్వతి దగ్గర పోయి అమ్మవారు దర్శనం చేసుకుని రండి, పిల్లలకి అక్షరాభ్యాసం చేసుకుని రండి, చాలా మంచిగా ఉంటుంది. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగా ఉంటారు. కానీ ఇంటి మీద నరదృష్టి, నరకన్ను చాలా చెడ్డగా నడుస్తుంది. ఇంటి లోపల బరకత్ ఉండకపోవడం, చేయి పెట్టిన పని కలిసి రావకపోవడం, ఒకటి చేస్తుంటే ఒకటి అట్లా జరగడం, మనసు శాంతం ఉండకపోవడం. చూడండి, ఈ ఏంటిదంటే మాత్రం ఇంటి మీద ఉన్న నరదృష్టికి కొంచెం దూరం చేసుకోండి. మీరు రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. ఓం నమ శివాయ. వావ్, 4 పడ్డాయి, చాలా మంచి గవ్వలు. మీనం రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 2, అవమానం 2. గురువు 14 ఉన్నాడు, శని 2 ఉంది. చాలా మంచి గురుబలం ఉన్నది. చేయిపెట్టిన పని మంచి కలిసి వస్తుంది. రాజా బతుకుతారు, తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. ఏమంటే మాత్రం ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. కింద నంబర్ ఉంది, ఆ నంబర్కి నాకు ఫోన్ చేయండి. మీది ఏముందో మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.